ఓకే విజయ్ గారు ఈ ముగ్గురులో కల్లా ఫస్ట్ ఫైనలైజ్ చేసింది ఎవరిని మీరు డేట్స్ పరంగా? ఫస్ట్ సాయి గారు అండి. ఓకే, అంటే సాయి గారే ఆ గరుడ అనేటువంటి మూవీ మీరు తమిళ్లో రిలీజ్ అవ్వకముందే మూవీ చాలా నచ్చి ఓకే అండ్ వి బాట్ ద రైట్స్. ఓకే, అంటే యు ఆల్ ఇన్ ద సెన్స్ ఈ ప్రొడక్షన్ హౌస్ అంటే ఫస్ట్ రాధామోహన్ గారు విజయ్ గారితో చేయడం కమిట్మెంట్ ఉండిందండి. ఓకే, సో ఇద్దరు కమిట్మెంట్తో పాటు మా మంచి స్టోరీ ఒకటి వెతుకుతూ ఉన్నాం. ఆ ప్రాసెస్లో గరుడన్ బిఫోర్ రిలీజే చూసాను. సో డాడీ అని ప్రొడ్యూసర్ మంచి ఫ్రెండ్స్ అనమాట. గరుడన్ వర్షన్ ప్రొడ్యూసర్, తమిళ్ ప్రొడ్యూసర్. సో దే వర్ గుడ్ ఫ్రెండ్స్. సో హీ వాజ్ కైండ్ ఇనఫ్ టు షో అస్ ద ఫిల్మ్ బిఫోర్ ఈవెన్ ద రిలీజ్. వాళ్ళు 3 months బిఫోర్ ద రిలీజే చూపించారు మనకు మూవీ. చూపించినప్పుడు నేను విజయ్ గారిని ఎప్పుడు చదువుతున్నా, బ్రో ఒక రూరల్ ప్రాజెక్ట్ చేయాలి, కొంచెం కింద పడిపోయిన క్యారెక్టర్ చేయాలి. అందరూ నిలబడడానికి అలా కింద పడ్డాను. సో యూనో ఒక అందరు కనెక్ట్ అయ్యే మాస్ అందరు కనెక్ట్ అయ్యే ఒక మంచి సబ్జెక్ట్ చేయాలని ఉండింది. సో అప్పుడు ఈ క్యారెక్టర్ దొరకటం అండ్ ఈ మూవీ చేసాం. విజయ్ గారు అనే క్వశ్చన్ ఆలోచన వెళ్ళిపోయింది. ఫస్ట్ సాయి గారి తర్వాత రోహిత్ గారు, మనోజ్ గారు ఇద్దరిని సైమల్టేనియస్లో ఇద్దరు ఒకటేసారి మేము, అంటే ఒకటేసారి అంటే ఒకటే టైంలో కాదు, ఇద్దరు ఒకటే టైంలో టచ్లో 2 days గ్యాప్లో రోహిత్ గారి దగ్గరికి వెళ్ళాము. రోహిత్ గారికి కూడా అనుకుంటే చేంజెస్ అని కూడా చెప్పిన తర్వాత ఓకే అన్నారు. మనోజ్ అని మాత్రం సినిమా చూడలేదు. సినిమా చూడకుండా నాకు మొత్తం నేరేషన్ ఇమ్మన్నారు. మొత్తం నేరేషన్ ఇచ్చాం. అందరూ కూడా క్యారెక్టర్ చెప్పన్నారు. క్యారెక్టర్ చెప్పాం. మన తెలుగులో నాకైతే ఏం చేస్తున్నారు చెప్పారు. మొత్తం చెప్పాం. చెప్పిన తర్వాత అదిరిపోయింది. కానీ మన డేట్లు కుదరట్లేదు కదా అన్నారు. డేట్స్ మిరాయి జరుగుతుంది. మనకేంటే ఒక బల్క్ డేట్స్ 3 monthsలో సినిమా చేద్దాం అనుకున్న టార్గెట్ కదండి. బల్క్ డేట్స్ కావాలి. ఒక 1 week గ్యాప్లో అయితే చేద్దాము, మనకి డేట్స్ కుదరట్లేదు అనుకున్నారు. అక్కడ మాకు చిన్న మనోజన్ ఉంటే క్యారెక్టర్ ఉంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటే మనోజన్ మిస్ అయిపోతున్నాడు అనుకున్న టైంలో దేవుడు ఎక్కడో మాకు పైన చూసినట్టు, మా కాలభైరుడు చూసినట్టున్నాడు. అనుకోకుండా పాపం మిరాయి షెడ్యూల్ కొంచెం అటు షిఫ్ట్ అవ్వడం వల్ల మాకు అన్ని డేట్స్ అంటే ఒక 3 daysలో మాకు కాల్ వచ్చింది, డేట్ దొరికేసి మనం చేస్తున్నాం అని. అక్కడి నుంచి ఇంకా అలా స్టార్ట్ చేసాం. విజయ్ గారు వీళ్ళ ముగ్గురులో కల్లా, అంటే ముగ్గురులోకి ఒక్కొక్క క్వాలిటీని మీరు అడ్మైర్ చేసేది ఏంటి చెప్పండి. ఇప్పుడు నారా రోహిత్ గారు అంటే వాట్ డూ యూ అడ్మైర్ అబౌట్ నారా రోహిత్? అంటే వెరీ కూల్ అండి. అసలుకి వెరీ కూల్ అండ్ టెన్షన్ ఉండదు అనమాట అసలుకి. అవును, అందుకే చెమట కూడా పట్టట్లేదు. కూలెస్ట్ పర్సన్ ఆయన. అంటే చాలా కూల్గా, చాలా సపోర్టివ్. అంటే ఏ రోజు కూడా అంటే ముగ్గురు దగ్గర నుంచి కూడా ఏ రోజు ప్రాబ్లం రాలేదనమాట. అసలుకి ఏ రోజు కూడా మనకి ఇబ్బంది పెట్టింది కూడా లేదు. అందుకని చాలా కూల్గా ప్రశాంతంగా కూర్చోన్నాం ఇంత ఎండలో కూడా. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, ఆయన కూల్ ప్రాబ్లం పెట్టలేదు అంటే అదే కంటిన్యూ చేసాం. వాడు అక్కడ ఆపకుండా మీరు అడుగుతారంటే కంటిన్యూ చేశాను. మీరు మధ్యలో మీరు బ్రేక్ చేయొద్దు అలాగా. అదే అడిగాను కదా, చెప్పండి. అని చాలా కూల్ ఉండాలి. అంటే మిస్టర్ పర్ఫెక్ట్. అంటే ఒప్పుకోనంత వరకే, ఒప్పుకున్న తర్వాత ఇంకా ఒప్పుకోనంత వరకు లేదండి. ఫస్ట్ నుంచి కూడా చూసారు ఓకే, తర్వాత ఇలా చేంజెస్ అండి, ఇలా అనుకుంటున్నాను సార్, ఇలా అనుకుంటున్నాను సార్ అంటే ఓకే బాగున్నాయి, ఓకే గుడ్ బాగున్నాయి. నీకు తెలుసు కదా విజయ్, నువ్వు నన్ను ఎలా చూపిద్దాను అలా చూపించాను, ఎందుకు నాకు అవసరం లేదు, నువ్వు కానిచ్చే. అంత కూల్ అనమాట. అంత కూల్ చూడండి, ఆ స్మైల్ కూడా. ఇక మన బెల్లంకొండ సాయి గారు అసలు అంటే మామూలు కష్టపడ్డాను. అసలు కష్టపడడం అసలు ఎంత మనం ఏం చెప్పినా ఎంతైనా కష్టం అసలు మామూలుగా అసలుకి నో అని చెప్పడం అనేది ఉండదు. అంటే ఎవరి దగ్గర నుంచి ఉండదు. యాక్షన్ కానీ ఏదైనా కానీ ఎన్ని టేకులు అయినా ఎమోషన్ అయినా కానీ అసలు నో అని చెప్పడం ఉండదు. డైరెక్టర్కి ఏం కావాలి 100% అది చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. అసలు మనోజ్ గురించి చెప్పడం కోసం అసలుకి ఏమి మాటలు, ఎందుకంటే కంప్లీట్ యాక్టర్. అసలుకి ఏది కావాలనుకుంటే ఏది చెప్పినా అన్నతో ఒకటే ఒక ప్రాబ్లం. కాకపోతే చెప్పండి, డైలాగ్ తీసుకున్న తర్వాత డైలాగ్ మొత్తం చూసుకుంటారు. అన్న ఎక్కడి నుంచి కదా షార్ట్ కట్ చేస్తాను అంటే వద్దు మొత్తం చెప్తా అంటారు. అన్న వద్దు ఎక్కడ వరకు చాలంటే నేను మొత్తం ప్రిపేర్ అయిపోయి మొత్తం చెప్తాను, మీకు కావాలంటే కట్ చేసుకోండి. అది ఒక్కటే ప్రాబ్లం తప్ప ఇంకేమీ లేదు. అంటే ఒక టైమింగ్ ఫిక్స్ అవుతారు, స్టార్ట్ నుంచి ఎండ్ కూడా టైమింగ్. అదే మీరు ఎన్ని టేకులు చేసినా మళ్ళీ ఇప్పుడు అడిగినా కానీ అదే టైమింగ్లో అలాగే ఉంటుంది. డబ్బింగ్ వచ్చినా అలా స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు ఒకటే టైమింగ్లో వెళ్ళిపోద్ది అనమాట. మనకి సంబంధం అంటే మాకు అర్థం కాదు ఏంటన్నది. అంతేనైతే అయితే ఓకే. సో అది 3 qualities. అదే మిమ్మల్ని అడిగితే సాయి, నారా రోహిత్ గారి గురించి వాట్ డూ యూ అడ్మైర్ అబౌట్ హిమ్? అంటే నాకు
అన్న ఈ సెట్లో కలవ ముందు అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఇష్టం. అంటే చాలా యూనిక్గా మంచి కాంటెంట్, స్ట్రాంగ్ ఉన్న కంటెంట్ పికప్ చేసుకుంటారు. నేను చాలా ఆయన పర్ఫామ్ చేసి కూడా చాలా అసలు కూల్గా ఉంటుంది. అంటే ఫిల్మ్ చూస్తున్నప్పుడు కూడా ప్రాసెస్ కూడా. సో మా ఫిల్మ్ కూడా ఐ థింక్ ఈ ఫిల్మ్ అన్న కంప్లీట్ కూడా కొత్త అవతారం చూస్తాం. అంటే వీ నెవర్ సో అన్న ఇన్ లైక్ దట్ పర్ఫెక్ట్ యాక్షన్ అన్న ఒక ప్రాపర్ ఇంట్రో ఫైట్ ఉంటుంది. నాకు భలే నచ్చింది అది. అంటే అన్నని అలా చూడడం నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే నేను మనోజ్ అన్న చాలాసార్లు యాక్షన్ చేసాం, చాలా యాక్షన్ మూవీస్ చేసాం. బట్ అన్నను అలా చూడటం భలే ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఐ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత అన్నను అలా కూడా చూస్తారు అనుకుంటున్నాను డైరెక్టర్స్. అంటే కూడా ముగ్గురు క్యారెక్టర్స్ కూడా అసలు ఇప్పటివరకు బ్రెయిన్ చేసిన క్యారెక్టర్స్కి ఇందులో ఉన్న గజపతి వర్మ, వరద, సీను ఈ 3 క్యారెక్టర్స్ కూడా గజపతి వర్మ అంతే రాయల్గా అలాగే ఉంటుంది అనమాట. గజపతి వర్మ అలా ఉంటుంది. వరద చాలా కూల్గా ఉంటుంది కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు. ఒక్క మాట కూడా చాలా అదిరిపేలా ఉంటుంది అవతరుడికి, ఒక షాక్లో ఉంటుంది అనమాట. సీను అంటే ఇప్పటి వరకు సాయి గారు చేసిన క్యారెక్టర్లో అంటే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఒక లుంగి కట్టుకొని ఎప్పుడు చేయలేదు. ఈ సినిమాకి అసలు క్యారెక్టర్కి 100% ఫుల్ఫిల్ చేశారు. ఎమోషన్ అయితే ఈ సినిమాలో చూసిన ఎమోషన్ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడు చేయలేరు, కానీ అంతకన్నా మంచిగా రావాలి ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక నెక్స్ట్ లెవెల్లో చేశారు. అంటే అది రీమేక్ తీసుకున్నప్పుడు అంటే ఆ క్యారెక్టర్స్ని మేము అలా కాకుండా కొత్తగా బ్రెయిన్ చేద్దాం, కొంచెం మారుద్దాం అనుకున్న టైంలో ప్రాసెస్లో క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసుకున్నాం, రీడిజైన్ చేసాం. క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసిన ప్రాసెస్లో ఒక క్యారెక్టర్ రోహిత్ గారు చేస్తే బాగుంటుంది, వరద క్యారెక్టర్ గజపతి వర్మ మనోజ్ గారు చేస్తే బాగుంటుందని అందరూ ఒకటే ఫిక్స్ అయ్యాయి అనమాట. డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ కూడా ఒకటే అనుకోండి, ఎలాగైనా వాళ్ళ దగ్గర వెళ్ళాలి మనం చెప్పిన తర్వాత నో అంటే మన పరిస్థితి ఏంటి, అంత లవ్ చేసా ఇద్దరు చేస్తే బాగుంటుంది. నో అనుకుంటే ఏంటి, నో అనుకుంటే అంటే రాధామోహన్ గారు కూడా చెప్పాం, మేము వెళ్తానని నేరేషన్ ఇస్తాం, నో అంటే కనుక మీరు ఒప్పించుకురావాలి. ఆ సిచ్యువేషన్ రాకుండానే కరెక్ట్గా స్క్రిప్ట్ నచ్చి వాళ్ళు కూడా క్యారెక్టరేషన్ నచ్చి ఓకే చేశారు. లవ్ యూ అన్న మనోజ్ అన్న, థ్యాంక్ యూ సార్. రోహిత్ గారు రోహిత్ గారి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అంటే స్పెషల్ మెన్షన్. రోహిత్ యాక్షన్ సీక్వెన్స్ ఇట్ వాస్ సూపర్. మన ఇంట్రడక్షన్ కానీ ఇంక్లూడింగ్ దిస్ అనదర్ మెయిన్ సీక్వెన్స్ ఫిల్మ్లో అక్కడ నా ఫేవరెట్. అండ్ ఇప్పటివరకు రోహిత్ని అలా చూడలేదు నేను. అండ్ ఇట్ విల్ బి ఏ షాకర్ ఫర్ ఎవ్రీవన్. తమ్ముడు చెప్పినట్టు మేమిద్దరు ఫైట్లు చేస్తుంటే రకరకాలుగా చేసాం. బట్ బాబాయ్ది అలా చూపించడం అనేది నేను ఫస్ట్ చూడంగానే డైరెక్టర్ గారు చెప్పాను, కెరియర్ బెస్ట్ సార్ అన్నాను షూటింగ్ అప్పుడే. చాలా కాలం అయింది ఇలా 3 హీరోస్ కలిసి చేయటం అనేది. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ అందులోనూ మీ ముగ్గురిని చూడడానికి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అందుకని ఇట్ విల్ బీ అ ఫీస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ May 30th అని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే, సో కాస్త సరదాగా కొన్ని క్వశ్చన్స్. ఓకే, రెడీ? యువర్ ఫేవరెట్ మూవీ డైలాగ్ అంటే మీ సినిమాలోది కానీ వేరే ఏదైనా సినిమాలోది కానీ మీరు ఎక్కువగా బాగా మీకు గుర్తుండిపోయిన ఒక డైలాగ్ ఎవరిదైనా, హీరో ఏ హీరోదైనా పర్వాలేదు. అంటే చిన్నప్పుడు నాకు తెలియకుండా ఆది సినిమాలో 1 సాంగ్ చూపించారండి తెలియకుండానే. అంటే నేను ఒక 7 ఏళ్ళు అనుకుంటా, 7 ఐ థింక్ 2000లో ఎప్పుడు రిలీజ్ అయింది, 2001 93 బాను. సో 7 ఇయర్స్ ఉండి అనుకున్నాను. అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా 1 మంత్ రోజు రిలీజ్ 1 మంత్ రోజు కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆది పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. అదేదో అది. సో ఆది చెన్నకేశ్వరి డైలాగ్స్ అంటే నాకు బాగా. బాలకృష్ణ గారు బాబాయ్ చెప్పను అదేంటి చెన్నకేశ్వరుడు చెమట పట్టకుండా చంపేస్తా, అది కూడా అమ్మతోడు అడ్డంగా నరికేస్తా, ఆ 2. సో ఇంకా చిన్నప్పుడు ఎవరైనా ఇదే డైలాగ్ స్టాండర్డ్ గా. ఓకే, మీకండి? సో చిన్నప్పుడు అందుకే మాస్ సినిమా మీద పిచ్చి పెరిగింది. చిన్నప్పటి నుంచి మాస్ చూసి అంటే మన వాళ్ళు కూడా ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి ఐ థింక్ దట్స్ హౌ అవర్ ఆడియన్స్ ఆర్ ఆల్సో. మన ప్యాలెట్ అలా ఉంది. రోహిత్ గారు, మీకు మీ ఫేవరెట్ డైలాగ్? అయితే మేము వినాలనుకుంటున్నామండి. ఒక్క రోహిత్ గారి నోట ఒక్క బాలయ్య గారి డైలాగ్ వింటే అది వైరల్. ఇంకా ఏ డైలాగ్ చెప్పండి? లెజెండ్లో నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీఏ వణుకుద్ది. నాకు ఏ డైలాగ్ తెలియదు. మీరు చేసినటువంటి సినిమాల్లో మీరు ముగ్గురు వాటిలో నుంచి మీరు టేక్అవేగా తీసుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఈ సినిమా చేశాను దీనివల్ల నాకు ఇలా ఉపయోగపడింది. మిస్టర్ నోకియాకి చాలా టేక్ అవేస్ తీసుకుని తినేటోళ్ళం మేము. ఫ్రైడ్ రైస్, మోమోస్ ఇలాంటివి. అట్లాంటి ఫుడ్లు కాదు, ఇంకేదైనా ఎనీథింగ్ ఎల్స్. రోహిత్ గారు?
అంటే కొన్ని సినిమాలు చేయడం వల్ల ఇవి చేయకూడదు అని తెలుసుకున్నానండి. సో దట్స్ బిగ్గర్ రోహిత్ టేక్ గారు ఈ సినిమా చేయడం వల్ల నేను ఇలాంటి సినిమా చేయకూడదు అని తెలుసుకున్న సినిమా ఏంటి? లెట్ దెమ్ గెస్. Keep guessing. దీని మీద రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాలన్నీ రాసుకుంటారు ఇంకా. ఓకే, మీరు? ఐ థింక్ ఫ్రమ్ ఎవ్రీ ఫిల్మ్ ఐ టేక్ బ్యాక్ సంథింగ్ అండి. ఐ థింక్ యూ విల్ ఆల్వేస్ లెర్న్. అంటే ప్రతి సినిమా మనకి ఏదో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ అంటే నాకు ప్రతి సినిమా ఏదో నేర్చుకుని అనిపిస్తుంది, ఏదో ఒకటి యాజ్ ఏం నేర్చుకున్నారు? ఏదండి? అల్లుడు సీను. అంటే అల్లుడు సీను వాజ్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే నాకు నా క్యాన్వస్లో అది నన్ను పెట్టేసరికి కొత్తగా ఐ వాజ్ 19 or 20 years. అంటే పెద్ద హౌ టు హ్యాండిల్ యూనో పెద్ద డైరెక్టర్ గారు ప్రకాష్ రాజ్ గారు ఎవ్రీడే సెట్లో ఉండేవాళ్ళు. సో ఐ యూస్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్, యూనో హౌ టు బిహేవ్ ఆన్ ద సెట్, అసలు హౌ టు బీ ఆన్ ద సెట్. లైక్ ఎవ్రీ ఫిల్మ్ విల్ ఆల్వేస్ టీచ్ యూ లాట్. రైట్. రాక్షసుడు? రాక్షసుడు తొందరగా సినిమా ఎలా ఫినిష్ చేయొచ్చు చూసాను. త్వరగా ఎలా ఫినిష్ 51 days 52 days ఐ ఫినిష్ ద మూవీ. ఓకే. 50 రోజులు సినిమా చేసి మంచి హిట్ కొట్టొచ్చు రా అని నేర్చుకున్నాను. అమేజింగ్. అసలు 50 days లో అయిపోయిందంటే గ్రేట్. ఫినిష్డ్ ఇట్.